సున్నితమైన మనస్సాక్షి ఎట్లా ఉంటుందో చెప్తా. ఒంటి మీద ఒక చిన్న నలుసు ఇంత రాయిబడింది, పెద్ద నొప్పి అనిపించదు. అదే నలుసు కంటిలో పడితే కళ్ళెమ్మ నీళ్లు వలవల 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 వల ధారలకు కారుతూనే ఉంటాయి. ఆ నలుసు తీసేదాకా కాలు గాలిన పిల్లిలాగా ఇటు అటు తిరుగుతూ ఉంటారు. నేనంట అదే నలుసు ఒంటి మీద పడితే స్పర్శ లేదు. అదే నలుసు కంటిలో పెడితే ఎందుకు ఏడ్చాం, ఎందుకు కన్నీళ్లు గార్చాం? ఆ నలుసు తీసేదాకా నెమ్మది లేకుండా ఎందుకు బ్రతికాం? ఎందుకు తెలుసా? కన్ను సున్నితమైనది గనుక. చిన్న నలుసు పడితే కళ్ళలో నుంచి నీళ్ళు ఎట్లా కారాయో, నీ మనస్సాక్షి సున్నితమైనదైతే చిన్న తప్పు చేసిన ఆ తప్పు విడిచిపెట్టేదాకా వలవలల ఏడుస్తూనే ఉంటావు. ఇప్పుడు మన చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఇప్పుడు సూది ఇంజెక్షన్ పొడిచేటప్పుడు పొడవకు మునిపే కొంతమంది మూతి పెట్టే విధానం ఉంటుంది, చూసారా? చూడండి, ఎందుకు చిన్న సూదితో పొడిస్తే అంత వెళ్ళాడిపోతాం? చర్మం సున్నితమైంది. నేనంట అదే గేదెలకు ఇంజెక్షన్ చేసేటప్పుడు ఎప్పుడన్నా చూసారా? ఆ సూది ఉందో చూసారా? దొప్పనం అంత సైజులో ఉంటుంది. 2 వేళ్ల మధ్య పట్టుకొని పెటామని ఇట్టు కొడతాడు. అంత ఎత్తున పెటామని కొడితే ఈ గేదె ఏదో ఏగవాలినట్లుగా తోకతో ఇట్టు అంటుంది. కారణం ఏంటి? మన చర్మం సున్నితమైంది. బిడ్డలారా, నిన్నలా సున్నిత మనస్కునిగా మార్చగలిగిన శక్తి యేసుక్రీస్తు రక్తములో దాగుంది. యేసుక్రీస్తు రక్త ప్రోక్షణతో ప్రతి క్షణం నీ హృదయం ప్రోక్షించబడితే కఠిన హృదయాలను కూడా మాంసపు ముద్దలుగా మార్చగలిగిన శక్తి యేసుక్రీస్తు వారి రక్తంలో దాగుంది. యేసుక్రీస్తు రక్తం చేత ప్రతి క్షణం నీ హృదయం ప్రోక్షించబడాలి. బాప్తిస్మం తీసుకున్నాం, అయిపోయింది, అంతటితో అయిపోలేదు. ప్రతిరోజు ఆ రక్త ప్రోక్షణ క్రిందకి రావాలి. యేసయ్యా, నా హృదయాన్ని నీ రక్తంతో తడపవా, నా మనస్సాక్షిని నీ రక్తంతో తడపవా అని ప్రతిరోజు రక్త ప్రోక్షణ క్రిందకు మనం వస్తే అప్పుడు ఈ మనస్సాక్షి ఏమవుతుందో తెలుసా? సున్నితమైన మనస్సాక్షి అవుతుంది. సున్నితమైన మనస్సాక్షి ఏం చేస్తుందో తెలుసా? చిన్న తప్పు చేసిన ఒప్పుకొని విడిచిపెట్టేదాకా రోధిస్తానే ఉంటుంది మౌనంగా. ఆమేన్. చిన్న తప్పు చేసిన ఎప్పుడు మనస్సాక్షి సున్నితమైనదైతే, మరలా చెప్తున్నాను, నీ మనస్సాక్షిని సున్నితమైన మనస్సాక్షిగా మార్చగలిగిన శక్తి యేసుక్రీస్తు వారి రక్తములో దాగుంది. ఆయన రక్తం మనస్సాక్షిని మెత్తనిదిగా సున్నితమైనదిగా చేస్తుంది. ఈరోజు ఏ దేశంలో ఉండి వాక్యం వింటున్నావో, వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి, ఏ ఇంట్లో ఉండి వాక్యం వింటున్నావో, నీ పిల్లలు